హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా ట్విన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మన ఇంట్లో ఎప్పుడైనా కానీ చపాతీలు మిగిలిపోతాయి కదా, సో వాటితోటి ఎగ్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. నేను మా ఇంట్లో ఇలా మిగిలిపోయిన ఒక చపాతీని తీసుకున్నానండి. ఆ చపాతీని తీసుకొని ఇలా రోల్ చేయాలన్నమాట. ఇలా మంచిగా రోల్ చేసిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని మీకు వీలైనంత సన్నగా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ని సన్నగా ముక్కల్లా కట్ చేసి పెట్టి వాటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక 50% ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత కొంచెం క్యాబేజీ తురుము, అలాగే ఒక టమాటాని కూడా చిన్న ముక్కల్లా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే టమాటా ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యాక ఒక ఎగ్ని దీంట్లో పలగొట్టి యాడ్ చేసేసుకోవాలి. ఈ ఎగ్ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ పొడిలో ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి 2 కలిసి ఉంటాయండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను దీంట్లో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మొత్తం కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, బాగా ఫ్రై అయిపోతాయి. ఇంట్లో పిల్లలకి ఇలా స్నాక్ ఐటెం లాగా ఈవినింగ్ పూట చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ని దీంట్లో యాడ్ చేయాలి. మొత్తం పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఈ ఉప్పు కారం ఇదంతా కూడా ఈ చపాతీకి కూడా బాగా పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మన చపాతీతో చేసిన నూడిల్స్ అనేవి రెడీ అయిపోయాయి అన్నమాట. చాలా హెల్తీగా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడం అంతే. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ అండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.